वरुतिने च नमः कृताय सुतसेनाय च नमो दुन्दुव्याय च अनन्याय च। లేడీ అఘోరిగా తిరుగుతున్న శ్రీనివాస్ వర్షిణీలు అనుకున్నంత పని చేశారు. సోమవారం ఒక గుడిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. వేద మంత్రాల సాక్షిగా వర్షిణి మెడలో తాళి కట్టింది అఘోరి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నార్త్ స్టేట్ లో అనేక సాధువుల మధ్య అంగరంగ వైభవంగా అఘోరి వర్షిణి మెడలో తాలి కట్టింది. ఇద్దరు పరస్పరం దండలు మార్చుకొని తలంబ్రాలు పోసుకున్నారు. హోమగుండం చుట్టూ 7 అడుగులు నడిచారు. అక్కడున్న సాధువులంతా భక్తి పాటలు పాడుతూ నూతన జంటను ఆనందపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన అఘోరి ఇద్దరం కలిసి మరో పార్వతీ పరమేశ్వర్లకు జన్మనిస్తామని చెప్పింది. अब पूरा संसार को लोक कल्याण के लिए घूमने के लिए है। सनातन धर्म की जय बोलो, सनातन धर्म की जय। जय श्री काली मात्रे नमः। శ్రీవర్షిణితో కలిసి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న తన ఇంటికి వస్తానని చెప్పింది. తామిద్దరం పిల్లలను కూడా కంటామని చెప్పడం విశేషం. తల్లిదండ్రుల సమక్షంలో ఒకసారి, అంతకుముందు దేవాలయంలో ఒకసారి, మొత్తం 2 సార్లు వర్షిణికి తాళి కట్టినట్టు అఘోరి చెప్పింది. ఇదిలా ఉంటే లేడీ అఘోరి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజల పేరిట భారీ మోసాలకు పాల్పడ్డట్టు హైదరాబాద్ ముకిలా PS లో కేసు నమోదైంది. యోని పూజ చేస్తానంటూ 10 లక్షలు తీసుకొని మోసం చేసిందంటూ మహిళా నిర్మాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి పూజ చేసినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 2 విడతలుగా అఘోరికి 10 లక్షలు ఇచ్చినట్టు తెలిపింది. దీంతో ఫిబ్రవరి 24న అఘోరిపై 308(5), 3181, 351(4), 352 BNS సెక్షన్ల కింద FIR నమోదైంది.